శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రాగల 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు, మరి ముఖ్యంగా ఇద్దరు శత్రువులతో మీకు ఇలా జరగబోతుంది. వారు ఎవరు, అసలు ఏం జరగబోతుంది, కుంభరాశి జాతకులకు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. కుంభరాశి వారి జాతకులు ప్రత్యేకించి మీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించండి. ఈ రోజున దురలవాట్లకు దూరంగా ఉండండి. అలాగే మానసిక చింతన కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ రోజున సొంత నిర్ణయాలు ఏ విషయంలో తీసుకోవద్దో ఎదుటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండండి. మరి ముఖ్యంగా ఈ ఇద్దరు శత్రువులు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మీకు మాత్రం చాలా వరకు కూడాను వారి మీద నమ్మకం ఉంటుంది. ఏ మాత్రం అనుమానం రానివ్వకుండా వారు మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా కృంగతీసే ప్రయత్నం చేస్తారు. వారు మీ యొక్క స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, బాగా పరిచయస్తులు, నమ్మిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ప్రత్యేకించి ధన సహాయం ఎవ్వరికి చెయ్యొద్దు. అది కొంత మొత్తం అయినా, పెద్ద మొత్తంలో అయినా ఎవ్వరికి కూడా మధ్యవర్తిత్వము చెయ్యొద్దు. షూరిటీ సంతకాలు కూడా చెయ్యొద్దు. ఈ రోజున మిమ్మల్ని చాలా వాటిలో కూడా ఇరికించే ప్రయత్నం చేస్తారు ఈ శత్రువులు. మరి ముఖ్యంగా ధనాన్ని సహాయంగా అడుగుతారు. మీరు వాటిని ఇవ్వకపోతే గనక ఏదో ఒక రూపేణా మిమ్మల్ని మధ్యవర్తిత్వం కింద చెయ్యమనో లేదా ఏదైనా షూరిటీ సంతకాలు చెయ్యమనో ఒప్పించే ప్రయత్నం చేస్తారు. మొదట మీరు అందులకు ఒప్పుకోకపోయినా కాస్తంతసేపు మీతో కూర్చొని వారి యొక్క కష్టాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. తదేకంగా వారి యొక్క బాధలను చెప్పడం రీత్యా వారి యొక్క ఆపద మీకు అర్థమవుతుంది. వారి యొక్క కష్టాన్ని అర్థం చేసుకుంటారు. ఇలా చేసుకోవాలి అని చెప్పి మీ యొక్క బలహీనతను ఈ రోజున వారి బలంగా మార్చుకుంటారు. ఆకస్మికమైనటువంటి ఇబ్బందుల్లోకి మిమ్మల్ని నెట్టే ప్రయత్నం చేస్తారు. వారి యొక్క మాటల మాయలో అస్సలు పడవద్దు. ఈ రోజున ఏ విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇలా చేస్తే గనక ఇచ్చిన ధనం వెనక్కి తిరిగి రాకపోగా మిత్రులు శత్రువులుగా మారిపోతారు. మీరు చేసిన సాయం మీకు చెడుగా తిరిగి వస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఉండదండి. మీరు చేసినది పెద్ద తప్పుగా పరిగణిస్తారు. చాలా వరకు కూడా మీరు ఆపదను ఏరి కోరి కొని తెచ్చుకున్న వారు అవుతారు. వీరు ఇరువురు సహోద్యోగులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కావచ్చును. ఎవ్వరి మాయ మాటల్లో మాత్రం అస్సలు పడవద్దు. ఈ రోజున ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనే పరిగణలోకి తీసుకుని దానికే ప్రయారిటీ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.